హలో ఆగండి 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 ఎప్పుడు సారీసేనా స్టాప్ ద మ్యూజిక్ అందరూ వీడియోలో కనిపిస్తున్నారు నన్ను చూపెట్రా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నప్పుడు అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం చూపించారు అలా కాదండి నన్ను కూడా ఇంకా డైలీ వీడియోలో చూపిస్తారు కదా అండి కానీ ఒక చిన్న కండిషన్ నేను కనిపిస్తున్నాను కదా అని చెప్పని మన వీడియో స్టైల్ అయితే మారకూడదు నేను కనిపించాలి అలాగే మన స్టైల్లోనే వీడియో షూట్ చేయాలి ఇబ్బంది పెడుతున్నాను కదా అండి అయినా పర్లేదు కానీ నేను కనిపించాలి వీడియో స్టైల్ మారకూడదు ఏంటి మీకు ఓకేనా ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేది ఇవాళ ఎపిసోడ్లో సారీస్ అన్నీ టై అండ్ డై స్టైల్లో షిబోరి సారీస్ అండి ఇవి స్క్రీన్ కాదు అలాగే డిజిటల్ అంతకన్నా కాదండి ఇవన్నీ పక్కా హ్యాండ్మేడ్ అనమాట షిబోరి సారీస్ కాదు బెస్ట్ ఇన్ క్లాస్ షిబోరి సారీస్ సో మీ అందరికీ తెలుసు కదా అండి ఈ సారీస్ అన్నీ మన దగ్గరే రెడీ అవుతాయి అండ్ రజనీకాంత్ గారు చెప్తారు కదా అండి నాన్న సింగం సింగిల్గా వస్తుందని అలా మన దగ్గర ఏదైనా సరే ఒకటే పీస్ ఉంటుందండి సో లైక్ ఏ సెలబ్రిటీ స్టైల్ అనమాట మీ దగ్గర ఉన్న సారీ నా దగ్గర కూడా ఉండకపోవచ్చు ఈరోజు వీడియోలో ఫస్ట్ సారీ వచ్చేసి వైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అరే రైమింగ్ కూడా భలే కుదిరింది కదా అండి వైన్ అండ్ వైట్ అండి ఎప్పుడు కూడా టై డైలో వైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే రేర్గా ఉంటుందన్నమాట అండ్ శారీ కూడా ఎలా ఉందో చూసేద్దాం వీడియో స్టార్టింగ్లోనే ఒక సరికొత్త కాంబినేషన్ చూసాం కదా అండి నెక్స్ట్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి కదా ఇదైతే ఇంకా చాలా రేర్ అండి ఐ కెన్ బెట్ అండి మీకైతే ఇట్లాంటి కాంబినేషన్ దొరకదు దట్ టు షిబోరిలో ఛాన్స్లెస్ అనమాట ఏంటబ్బా ఇంత ఊరిస్తుంది ఏంటా కలర్ కాంబినేషన్ అనుకుంటున్నారా ఆ కలర్ కాంబినేషన్ వచ్చేసి పీచ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి లేట్ చేయకుండా చూసేసేయండి మాటలు లేవు కదా అండి ఎంత అందంగా ఉందో కదా మన వీడియో స్టైల్కి అండ్ ఆ కలర్ కాంబినేషన్కి వేరే లెవెల్లో ఉందన్నమాట శారీ మీకు కూడా ఎలా అనిపించిందో నాకు మీ కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ ఏంటి కలర్ కాంబినేషన్ అదేనండి చెప్తున్నాను వెయిట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో షిబోరి శారీ అండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చినా ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కదా సో శారీ చూసిన తర్వాత మీరు కూడా ఇదే చెప్తారు ఈ శారీ ఓన్లీ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాదండి పింక్ ప్యారెట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఆ వైట్ రావడం వల్ల ఆ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ ఒక అందం ఇంకా చాలా ఎలివేట్ అయిందనమాట మీరే చూసేసేయండి
బాగుంది కదా అండి సారీ. ఈ సారీస్ అన్నీ సింగిల్ పీసెస్ అండి. ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియోలో నెక్స్ట్ సారీ అండి. యాక్చువల్గా షిబోరీస్ అంటే నార్మల్ కలర్స్లో లైక్ పింక్, గ్రీన్ ఇలాంటి వాటిలోనే తీస్తారనుకుంటారు కదా అండి. విలేజ్ ప్రింట్స్లో ఫస్టే చెప్పాను కదండి, బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పని. ఇప్పుడు మీరు చూడబోయే షిబోరీ వచ్చేసి బ్లాక్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో షిబోరీ అనమాట. నార్మల్ కలర్స్లో షిబోరీ చేయడం చాలా ఈజీ అండి, బట్ ఇలా బ్లాక్ వచ్చేటప్పటికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అయినా కానీ ఎక్కడ కొంచెం కూడా అందం తగ్గకుండా డిజైన్ చేశారండి మా బ్రహ్మ. ఓ లుక్ వేసేయండి. బాగుంది కదా? కాదు కాదు, చాలా బాగుంది కదా. అప్పుడే బాగుంది అని అనేస్తే ఎలా అండి, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయన్నమాట. అయినా ఇది కూడా బాగుంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఈ సారీ క్రీమ్ కలర్కి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో షిబోరీ సారీ అండి. అండ్ చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఈ కలర్ కాంబినేషన్ అంటే ఫార్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, కొంచెం డస్కీ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుందండి. ఎలాంటి స్కిన్ టోన్ ఉన్నా కానీ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. లేట్ చేయకుండా సారీ చూసేసేయండి. వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి వైలెట్ అండ్ ఓషన్ బ్లూ కలర్ కాంబినేషన్లో షిబోరీ శారీ. ఆగండి, ఈ శారీ చూసే ముందు మీకు ఒకటి చెప్తాను. శారీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక అందమైన స్మైలీ కనిపిస్తుంది అనమాట. హార్ట్ సింబల్, అందులోనూ స్మైలీ. ఎప్పుడు వేసేది సింగిల్ పీసెస్ అండి. అందులోనూ ఇలాంటి స్పెషల్ వచ్చినప్పుడు ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మన దగ్గర మాత్రమే రెడీ అవుతాయి. ఇట్లాంటి సర్ప్రైజెస్ వచ్చినప్పుడు ఇంకా చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. లేట్ చేయకుండా గ్రాప్ చేసేసుకోండి. నెక్స్ట్ టైం నేను వేసినప్పుడు ఇంత అందమైన స్మైలీ అలాగే హార్ట్ ఫేస్తో వస్తుందో రాదో నాకు కూడా తెలియదండి. లేట్ చేయకుండా గ్రాప్ చేసేసుకోండి. వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ యాక్చువల్గా లైట్ అండ్
డార్క్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసాం. ఇప్పటివరకు మనం చూసిన ఆ షిబోరీస్ అన్ని ఫ్లోరల్స్, అలాగే రౌండ్ డిజైన్స్, జామెట్రికల్ ప్యాటర్న్స్లో ఉంటుంది. బట్ ఈ షిబోరీ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజైన్ చేసామండి. ఈ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ మీద పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. చూసేసేయండి. వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి గ్రే, నేవీ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో షిబోరీ శారీ. ఈ శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. అండ్ గ్రే కలర్ మీద నేవీ బ్లూ వచ్చేసరికి చాలా అందంగా ఉంటుంది. నేవీ బ్లూ మధ్యలో మళ్ళీ మీకు బ్రౌన్ కలర్ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. శారీ చూసేసేయండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎవ్రీ షిబోరీ చేసినప్పుడు కంపల్సరీ చేస్తామండి. అలాగే ఎవ్రీ టైం మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ శారీ కాంబినేషన్ అంత అందంగా ఉంటుంది, ఆ డిజైన్ కూడా అంతే అందంగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ ఏంటంటే మరూన్, గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో షిబోరీ శారీ అండి. బాగుంది కదా అండి శారీ. చాలా బాగుంటుందండి. వేర్ చేసినప్పుడైతే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట శారీ. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇంత బెస్ట్ ఇన్ క్లాస్ షిబోరీస్ ఎక్కడా దొరకవండి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. షిబోరీస్లో విలేజ్ ప్రింట్స్ ది బెస్ట్. వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ అన్నీ కోటా శారీస్ అండి. కోటా శారీస్ అంటే మీకు తెలుసు కదా అండి, మన విలేజ్ ప్రింట్స్లో లాంగెస్ట్ ఇన్ ద మార్కెట్ అనమాట. 6.3 శారీ ఉంది అండ్ దానిపైన 1 మీటర్ కాటన్ బ్లౌజ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడబోయే శారీ వచ్చేసి మీలో చాలామంది రిక్వెస్ట్ చేశారు. కాకపోతే ఇది నేను కొంచెం తక్కువగా ప్రొడక్షన్ చేస్తానండి. ఎందుకంటే ఒకనొక రీజన్ వచ్చేసి దీని లెంత్ అనమాట. 6.3 ఉండదు, బట్ 5.8 అయితే ఉంటుందన్నమాట. ఈ శారీ వచ్చేసి సూపర్ నెట్ శారీ అండి. వైట్, ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో షిబోరీ శారీ. ఇప్పటికీ చాలా ఊరించేశానండి. లేట్ చేయకుండా శారీ చూసేసేయండి. అండ్ ఇక్కడ ఈ శారీ గురించి ఎస్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్యాటర్న్ వచ్చేసి జపనీస్ స్టైల్ అండి. అరాషి అంటాం అనమాట. యాక్చువల్గా ఈ షిబోరీ టెక్నిక్ అనేది మనకన్నా కానీ జపనీస్ వాళ్ళు చాలా ఫైన్గా క్రాఫ్ట్ చేస్తారనమాట. నాకు తెలిసి జపనీస్ తర్వాత అంత అందంగా క్రాఫ్ట్ చేసేది నాకు తెలిసి ఓన్లీ విలేజ్ ప్రింట్స్ అండి. మీరు కావాలంటే మన పాత వీడియోస్ చూడండి, ఎన్ని కొత్త ప్యాటర్న్స్ అండ్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ట్రై చేసి ఉంటాము. అండ్ మా వీడియో ఫస్ట్ వీడియో కూడా షిబోరీస్లోనే చేసి ఉంటాము. సో ది బెస్ట్ ఇన్ క్లాస్ అనమాట.
వీడియోలో నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ చూసే ముందు యాక్చువల్గా మన కల్చర్లో ప్రతి నంబర్కి ఒక విశిష్టత ఉంటుంది కదండి. పంచభూతాలు అంటారు, సప్తస్వరాలు, అష్టదిక్పాలకులు, అండ్ 9కి వచ్చేసరికి నవగ్రహాలు. అలా ఎక్కడున్నాను యాక్చువల్గా నంబర్ గురించి మాట్లాడుతున్నాం కదా అండి. ఇప్పుడు మనం చూసే శారీ 11th శారీ. 11th అంటే ఏకాదశి. యాక్చువల్గా మన కల్చర్లో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది కదండి. అలాగే ఈ శారీ కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు దాకా మనం చూసిన శారీస్ అన్నీ టై అండ్ డై టెక్నిక్లో షిబోరి శారీస్ అనమాట. ఇది టై అండ్ డై టెక్నిక్లో షిబోరి ప్యాటర్న్ కాదు. ఆలస్యం చేయకుండా శారీ చూసేసేయండి. వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి క్రీమ్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో షిబోరి శారీ. శారీ ఎలా ఉందో చూసేద్దాం. చెప్పాను కదా అండి, ఈ కలర్ కాంబినేషన్ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కానీ చాలా బాగా సెట్ అవుతుందండి. ఫేర్గా ఉన్నా కానీ లేదా డస్కీ స్కిన్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పడం కన్నా కానీ మీరు లుక్ చేసేయండి. వీడియోలో మరో వావ్ అనిపించే శారీ చూద్దామా అండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. కాకపోతే ఈ శారీలో పెద్ద పెద్ద ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి. ఫస్ట్ చూసిన శారీ అయితే డైమండ్ ప్యాటర్న్లో డిజైన్ చేశాము. ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉంటుంది. ఆల్ టుగెదర్ రెండు డిఫరెంట్ శారీస్ అనమాట. రెండు చాలా అందంగా ఉన్నాయి. ఇంకెందుకండి ఆలస్యం, శారీ చూసేద్దాం.
వీడియోలో సారీస్ అన్నీ చాలా బాగున్నాయి కదండి. ఈ సారీస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. నేను అవైలబిలిటీ చెప్తాను, తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. తెలుసు కదా అండి, ఇవన్నీ సింగిల్ పీసెస్. ఈరోజు ఎపిసోడ్లో నెక్స్ట్ సారీ ఇంకేం లేవండి, అయిపోయాయి. ఈ రోజుకైతే ఇంతే అనమాట. మళ్ళీ మరో సరికొత్త కలెక్షన్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.